నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. $2.60 లక్షలతో కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. బుర్రిపాలెం రోడ్లో రోడ్ల వెడల్పుకు ₹1,31,00,000 కేటాయింపు. మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ శివాజీ చౌక్లోని ఎడ్లపాటి వెంకటరావు ముఖద్వారాన్ని తొలగించనున్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పట్టణాలకు దీటుగా తెనాలిని తీర్చిదిద్దుతామన్నారు. శివాజీ చౌక్ నుండి బుర్రిపాలెం వెళ్లే రోడ్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఎడ్లపాటి వెంకటరావు ముఖద్వారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో తొలగించడం జరుగుతుందని, తిరిగి రోడ్లు వెడల్పు అనంతరం ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనిపై దివంగత వెంకటరావు మనవడు తేజ సహకరించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి ప్రాంతంలో రోడ్లు వెడల్పు పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయని చెప్పారు. ఇందుకు ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందించాలని కోరారు. నారాకోడూరు, తెనాలి, మంగళగిరి 4 వరుసల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి మనోహర్ తెలిపారు. ఫ్రేమింగ్ వచ్చిందా? తెనాలి పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రణాళికతోటి మనం పురపాలక సంఘం నుంచి చేస్తున్న కార్యక్రమాలకి మద్దతు పలకడం అనేది నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం. ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. ఏ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎక్కువగా మనం మెరుగైన సేవలు అందించగలుగుతామో, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి అంతిమంగా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిద్ది ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. బుర్రిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు. ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం. సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం, స్టామ్ వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసుమల్లి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. ఈ రోజున ఎడ్లపాటి వెంకటరావు గారి ద్వారం, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో. సో ఎడ్లపాటి వెంకటరావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది, రోడ్డు విస్తీర్ణ చేస్తున్నాం, పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ఎడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని ప్రధానమైన రహదారులు విస్తీర్ణం ఆల్రెడీ ప్రారంభించాం. బోస్ రోడ్ కానివ్వండి, అదేవిధంగా బుర్రిపాలెం రోడ్డు మనం చూసాం. రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి నారాకోడూరు నుంచి మంగళగిరి వరకు వయా తెనాలి మనం పూర్తి చేసుకోబోతున్నాం. దానికి కూడా నిధులు మంజూరయ్యే విధంగా కష్టపడుతున్నాం. తప్పకుండా దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఒక మహానగరంగా మార్చడానికి మనం చేస్తున్న ప్రక్రియ. ఎడ్లపాటి వెంకటరావు గారు ఎన్నో సేవలు చేశారు. ఆయన ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఒక శాసనసభ్యుడిగా, అదే కాదు ఎంతో రాజకీయాల్లో ఉన్నతమైన వ్యక్తి. వారి కుటుంబానికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫు నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది. తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు. మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నందుకు. పట్టణ పాత ప్రభుత్వ వైద్యశాలలోని 7, 8 వార్డులకు సంబంధించిన సచివాలయ వార్డుల్లో
P4 సర్వే కార్యక్రమం నిర్వహించారు. అత్యంత పేద కుటుంబీకులను గుర్తించి వారికి ప్రభుత్వం నుండి లభించే సంక్షేమ పథకాలను అందించడమే P4 సర్వే ముఖ్య ఉద్దేశమని, ఇప్పటికే తెనాలి వ్యాప్తంగా 99% మేర సర్వే పూర్తి చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి వెల్లడించారు. సర్వేకు సహకరించిన పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సర్వే నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. సచివాలయాల్లో పట్టణ ప్రాంతం అంతా కూడా P4 సర్వే జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ సచివాలయము 7-8 సచివాలయాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించి పట్టణంలో ఉన్నటువంటి సర్వే కారణం ఏంటంటే అత్యంత పేద కుటుంబీకులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను అత్యంత చేరువలోకి చేర్చడానికి కోసమే ఈ సర్వే చేపడుతున్నారు. అందులో భాగంగా ఎన్ఆర్ఐలు వాళ్ళు కూడా కొంత సహాయ నిధులు అటు అందిస్తే వెంటనే వీళ్ళు డైరెక్ట్గా పేద ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్వేని మా సిబ్బంది అందరూ కూడా పట్టణ ప్రాంతం అంతా కూడా 99% సర్వే పూర్తి చేసి ఉన్నారు. ప్రత్యేకంగా మా సర్వే చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనిలో ఈ సర్వేకు వారి సహకారాలు పూర్తిగా ప్రజలు అందించారు. అందువల్లే మనం 99% చేయడానికి అవకాశం జరిగింది. కాబట్టి ప్రజలకు కూడా, పట్టణ ప్రజలందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన శానిటేషన్ సిబ్బందికి సోమవారం బహుమతులు అందజేశారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం 40 వార్డులకు సంబంధించిన వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలకు నిర్వహించిన స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన 8, 11, 22 వార్డుల శానిటేషన్ సిబ్బందికి మంత్రి నాదెండ్ల మనోహర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నెల ఒక కార్యక్రమం తోటి వస్తున్నారు. ఈ మంత్ అవాయిడ్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ వంటి కార్యక్రమం వచ్చారు. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా శానిటేషన్ కార్యక్రమాలు పెట్టి స్వచ్ఛత ఛాలెంజ్ అవార్డు అనేటువంటి చేయండి. సో మంచి వార్డులు ఏవైతే ఉండో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇవ్వబడేసి అన్నారు. అందులో భాగంగానే మనకు ఈ ప్రాంతానికి అసిస్టెంట్ కలెక్టర్ IGS వారు ఇక్కడికి ట్రైనింగ్ వారు వచ్చారు, ట్రైనింగ్ కమిషనర్ వచ్చారు. వారి యొక్క సారథ్యంలో కొత్తగా వారు ఈ కార్యక్రమం చేపట్టి అన్ని వార్డులలో ఉన్నటువంటి సెక్రటరీస్ మధ్యన, వర్కర్స్ మధ్యన ఒక హెల్తీ కాంపిటీషన్ పెట్టారు. ఈ యొక్క హెల్తీ కాంపిటీషన్ అంటే ఇంకా రోజువారీ శానిటేషన్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ అవుతుందా, సెగ్రిగేషన్ అవుతుందా, వర్కర్స్ అందరూ కూడా సమయానికి హాజరవుతున్నారా, వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్లు వస్తున్నారా, శుభ్రతను పట్టిస్తున్నారా అటువంటి అంశాలు పెట్టారు. కాంపిటీషను 20, 21, 22 3 రోజులు గమనించారు. అందులో భాగంగానే ఒకసారి గమనిస్తే 8th వార్డు, 11th వార్డు, 22nd వార్డు, 1st, 2nd, 3rd వారు వచ్చారు. సో వారికి ఈరోజు సార్ ద్వారా ప్రశంస పత్రం, అదేవిధంగా డబ్బు కూడా ఇవ్వబడింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.